నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకొని ఇల్లు కట్టించి ఇచ్చిన శాంతి ఆశ్రమ ట్రస్ట్‌ను అభినందించిన ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ సీనియర్ ఎమ్మెల్యే జీవీఆర్. నూతన ఇల్లు ప్రారంభించిన జీవీ. టీడీపీ కౌన్సిలర్పై దాడిలో గాయపడిన కౌన్సిలర్ నాగరాజు. పల్నాడు జిల్లా కేంద్రంలో నర్సరాపేట ఎస్పీ కార్యాలయంలో నేర గణాంకాలపై సమీక్ష సమావేశం. పలు అంశాలపై వెల్లడి. అగ్ని ప్రమాద బాధితులను ఆదుకొని ఇల్లు కట్టించి ఇచ్చిన శాంతి ఆశ్రమ ట్రస్ట్ ను ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అభినందించారు. వినుకొండ మండలం మిట్టనరాజుపల్లి ఎస్సీ కాలనీలో హిమాలయ గురువుల ఆశీస్సులతో శాంతి ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన 3 అగ్ని బాధ్యత పేద గృహాలను గురువారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. గత ఏడాది మే నెలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సమావేశానికి ఎస్సీ కాలనీలోని పాలెట్టి శోభన్ బాబు, చిరంజీవి, మరియదాసు ఇల్లు దగ్ధం కాగా బాధితులు హిమాలయ గురూజీని ఆశ్రయించడంతో శిష్య బృందం సహకారంతో అగ్ని బాధితులకు ఇల్లు నిర్మించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం నుండి అగ్ని బాధిత కుటుంబాలను ఆదుకొని పక్కా గృహాలు నిర్మించడం చేపట్టి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆదుకోకుండా అన్యాయం చేసిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు, నాగశ్రీనురాయల్, శాంతి ఆశ్రమ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలా పేదలను ఆదుకోవడానికి శాంతి ఆశ్రమ ట్రస్ట్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను. ఎంతో పేద ప్రజలు ఉండేటువంటి ప్రాంతం మన వినుకొండ ప్రాంతం. ఈ ప్రాంత అభివృద్ధికి, పేదరిక నిర్మూలన కోసం శాంతి ఆశ్రమం ట్రస్ట్, హిమాలయ గురూజీ గారు, అలాగే వాళ్ళ శిష్య బృందం అందరూ కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నా. అలాగే శివశక్తి ఫౌండేషన్ తరఫున కూడా ఇలాంటి పేదలకు చేసేటువంటి కార్యక్రమాల్లో శివశక్తి ఫౌండేషన్ సహాయ సహకారాలు కూడా ఉంటాయి. గోనుగుంట లీలావతి గారి ట్రస్ట్ ఈ మన సేవా కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటుంది, సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పేదల ఇల్లు కట్టుకోవడానికి లక్షలాది మందికి ఇల్లు నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో కనీసం అగ్ని బాధితులకు ఒక ఇల్లు లేకపోయారు. ఎంత బాధాకరం అండి. 5 సంవత్సరాల్లో ఇల్లు కాలిపోయి బాధపడతా ఉంటే 5 ఏళ్లలో ఒక ఇల్లు ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వానికి చేయి రాలేదండి. ఇంకేంటి? అందుకే ఇలాంటి ప్రభుత్వాలు మాకు వద్దని ప్రజలు తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేశారు. శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం. కాబట్టి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా, ఇల్లు లేని పేదలకి ప్రభుత్వం ఆదుకుంటుంది. ఈ సంవత్సరం లక్షలాది ఇల్లు నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం ఒక బృహత్తర ప్రణాళిక చేపట్టినందుకు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జెట్ శ్రీనివాసరావు వాళ్ళకి వంట వండుకోవడానికి సామాన్ తీసుకొచ్చి ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మన శ్రీనివాస్కి భవిష్యత్తులో ఇలాగే ఈ టీం అందరూ కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా మరికొంతమందిని, తలా 10 మందిని కూడా ఇలాంటి మంచి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి శాంతి రాష్ట్రం ట్రస్ట్ హిమాలయ గురూజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పల్నాడు జిల్లా కేంద్రంలో నర్సరాపేట ఎస్పీ కార్యాలయం నందు నేర గణాంకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కచ్చి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో గడిచిన సంవత్సర కాలంలో నేరాల గణాంకాల గురించి వివరించారు. అదే విధంగా వాటి పురోగతి, తీసుకున్న చర్యల గురించి తెలిపారు. 2024 సాంవత్సరిక నేర సమీక్షలో భాగంగా 2023లో ఓవరాల్ గా ఇన్ ఆల్ హెడ్స్ 4578 కేసెస్ రిపోర్ట్ అయితే 24లో 4222 కేసెస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా మనం చూస్తే 7.7% ఆఫ్ క్రైమ్ రిడక్షన్ ఈ సంవత్సరం కనబడుతుంది. ముఖ్యంగా ఈ ఇయర్ లో మర్డర్ ఫర్ గెయిన్, అటెంప్ట్ టు మర్డర్స్, ఈ పర్సెంటేజ్ గ్రీవస్ హర్ట్స్ లో క్రైమ్ రేట్ తగ్గడం జరిగింది. సింపుల్ హర్ట్స్ లో కొంత క్రైమ్ రేట్ పెరిగిన మాట వాస్తవం.
ఎలక్షన్ పీరియడ్ లో మీరు అందరూ గమనించున్నారు, పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటనలో ఈ హర్ట్ కేసెస్ అనేటువంటివి బాగా రిపోర్ట్ అవడం జరిగింది. అలాగే రైటింగ్ కేసెస్ కూడా నెంబర్ ఇంక్రీజ్ అవడం జరిగింది. ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా కంట్రోల్లో తీసుకురావడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ పల్నాడులో ఈ ఫ్యాక్షన్ రిలేటెడ్ గానీ ఈ బాడీ అఫెన్సెస్ విషయంలో గానీ ఎటువంటి అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే లేదు. అలాగే క్రైమ్ అగైనెస్ట్ విమెన్ లో మనం చూసుకుంటే విమెన్ మర్డర్స్ అనేటువంటివి వైఫ్ అండ్ హస్బెండ్ మర్డర్స్ జరగడం జరిగింది, అవి కొంత పెరగడం జరిగింది. డౌరీ డెత్స్ అనేటువంటి తగ్గడం జరిగింది. ఏవైతే రేప్ కేసెస్ ఉన్నాయో అందులో టెక్నికల్ నేచర్ ఉన్నటువంటివి ఎక్కువగా రిపోర్ట్ అవడం జరిగింది. వాటన్నిటినీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. వాటిని కన్విక్షన్ తీసుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. డౌరీ హెరాస్మెంట్ కేసెస్ అండ్ అవుట్రేజింగ్ ద మోడెస్ట్ ఆఫ్ విమెన్ లో కూడా కొంత హైక్ అయితే ఉంది. వాటి విషయంలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని చాలా ఇంటెన్సిఫై చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నాం. రోడ్ యాక్సిడెంట్స్ లో ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గడం జరిగింది, నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఇంక్రీజ్ అవడం జరిగింది. ప్రాపర్టీ అఫెన్సెస్ లో డెకాయిటీ అండ్ రాబరీస్ రిపోర్ట్ అవడం జరిగింది, కానీ వాటిని ఇమీడియట్ గా డిటెక్ట్ చేయడం కూడా జరిగింది. హెచ్బీస్ బై డే అండ్ హెచ్బీస్ బై నైట్ లో పగటి దొంగతనాలు అండ్ రాత్రిపూట దొంగతనాలు అయితే నెంబర్ పెరిగింది. వాటి పట్ల ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇక ఈ సంవత్సరంలో మనం తీసుకున్న వాటిలో మీతో మేము అనేటువంటి ఒక ప్రజలని వేరియస్ ఆస్పెక్ట్స్ లో చైతన్యవంతులు చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాం. అట్లాగే సీసీ కెమెరాస్ ని 1832 కెమెరాస్ ని మనం ఫిక్స్ చేయడం జరిగింది. వాటిని వచ్చే సంవత్సరం మార్చి కల్లా కూడా 3000 దాటించాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే డ్రోన్స్ ని కూడా 15 డ్రోన్లు ఇప్పటికే సమకూర్చుకోవడం జరిగింది. ప్రతి స్టేషన్ కి సంబంధించి ఒక డ్రోన్ పెట్టాలి. ప్రతి ఒక్క స్టేషన్ కి 34 డ్రోన్స్ ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే డిజిటల్ బ్యారికేడ్ అనేటువంటి అంశాన్ని కూడా 2025 లో లాంచ్ చేయాలనుకుంటున్నాం. ఓవరాల్ గా చూస్తే ఏదైతే ఎలక్షన్ టైంలో పల్నాడు జిల్లా మీద వచ్చిన ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా రెగ్యులేట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ లా అండ్ ఆర్డర్ పరిస్థితిని పూర్తిగా కంట్రోల్లో కూడా తేవడం జరిగింది. ప్రజల్లో కూడా దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకెళ్లడం జరుగుతుంది. పల్లె నిద్ర కార్యక్రమాన్ని విస్తృతంగా చేస్తున్నాము. కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ ని కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడైనా ఏమైనా ఒక బాడీ అఫెన్స్ రిలేట్ వస్తే వాటి పూర్వాపరాలన్నింటినీ చూసి కంప్లీట్ గా చట్టపరంగా అయితే కఠినమైనటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో వాటిని తీసుకోవడం జరుగుతుంది. రౌడీ షీటర్స్ తాలూకా డేటా అన్ని కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఈ రౌడీ షీటర్స్ విషయంలో కూడా చట్టపరంగా తీసుకునే చర్యలను తీసుకుంటూ ఎవరైనా కూడా గత కొంతకాలంగా ఎటువంటి నేరాలకు వెళ్లకుండా సత్ప్రవర్తన కలిగి ఉంటే వారి రౌడీ షీట్లను కూడా తొలగించడం కూడా జరుగుతుంది. వాటన్నిటిని ఆపడానికి ట్రై చేస్తాము. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అటువంటి చేయకుండా ఉండాలని యాజ్ పర్ గవర్నమెంట్ ఏముంటే దానికి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పేరెంట్స్ కి పిల్లలకి బైక్స్ అవి ఇస్తున్నప్పుడు అన్నెసరిగా ఫాస్ట్ గా పోయి లేకపోయి చేసి ప్రాణాలుగా తెచ్చుకోవద్దు. పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అందరూ కూడా సహకరించాలనేటువంటి ఒకటి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్యం పట్ల చూపిస్తున్న శ్రద్ధ దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో 31 లబ్ధిదారులకు 68 లక్షలకు విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ వారి జీవితాలలో కొత్త వెలుగులు నింపడం విశేషమన్నారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ గత 6 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులను సీఎం అందించారని, ఇది పేద ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు నింపిందని పేర్కొన్నారు. అంతేకాక ప్రైవేట్ మరియు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు అధిక గౌరవం పొందాయన్నారు. వినుకొండ నియోజకవర్గంలో 31 మంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళకి 31 మందికి 68 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి వినుకొండ నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల పైన వచ్చిన 6 నెలల్లోనే మరి సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇలాంటి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని ఆదుకోవడానికి ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు గారికి ప్రజలందరూ కూడా జైజేలు పలుకుతా ఉన్నారు. పెరుగు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని, అనారోగ్యంలో ఉన్నటువంటి వారిని, వారికి హాస్పిటల్లో వాళ్ళకి మందుల కోసం, ట్రీట్మెంట్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సాయం చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అనుమతి ఉన్నటువంటి హాస్పిటల్లో విశేషమైన సేవలు అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో అక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవు. పేషెంట్లు చాలా బాధలు పడ్డారు, నిరాశపడ్డారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నంబర్ 1 గా అందుతున్నాయి. పేషెంట్లు అందరికి కూడా
ప్రైవేట్ హాస్పిటల్లో కూడా, కార్పొరేట్ హాస్పిటల్లో యాజమాన్యం కూడా రెడ్ కార్పెట్ తోటి పేషెంట్ అందరినీ ప్రేమగా సాదరంగా తీసుకొని వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఈ రోజు. దానికి కారణం ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ బిల్లులు చెల్లిస్తూ అనారోగ్యం ఉన్నటువంటి వారిని ఆరోగ్యం ఇవ్వడానికి ఎంతో కృషి చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్, రోడ్స్, బిల్డింగ్స్, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేపట్టారు. అసోసియేషన్ అమరావతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో నస్రాపేట రోడ్డులోని ఇరిగేషన్ కార్యాలయంలో ఈ ప్రేమ్ కుమార్ చేతుల మీదుగా 2025 నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు డిఈ నారాయణ స్వామి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. సమగ్ర దర్యాప్తు రాకుండా వర్గీకరణ అమలు చేస్తారని ముఖ్యమంత్రి చెప్పడం కులాల మధ్య వైషమ్యాలు పెంచడంతో పాటు రాజ్యాంగాన్ని అవహేళన చేయటమే అని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ అన్నారు. సేవలపురంలో జరిగిన సమావేశంలో జాన్పాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే వన్ మెన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ పర్యటిస్తున్న నేపథ్యంలో మాల మాదిగల అభిప్రాయాల సేకరణ జరుగుతుండగా వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కి సంబంధించిన సమాచారం ఏర్పాటు చేసినప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి నేటికి సచివాలయాల్లో కులగణకి సంబంధించిన విషయం ఉందని అధికారులు ప్రచారం చేయడంలో వైఫల్యం చెందారని పేర్కొన్నారు. ప్రభుత్వం వంటెద్దు పోకడాలతో మాలలను అణిచివేస్తూ మాదిగలకు పెద్దపీట వేయాలన్న ఆలోచన మానుకోకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై మాలలు పెద్ద పోరాటానికి పిలుపునిస్తారని తెలియజేశారు. ఈ సమావేశంలో మాల మహానాడు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రు విజయ్, వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం శావల్యపురం మండలంలో మాలమహానాడు వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షతన నియోజకవర్గ కమిటీ, అలాగే పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కోండ్రు విజయ్ గారి నేతృత్వంలో ఏదైతే ఈరోజు ఒక సమావేశం జరుగుతుందో సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వన్ మెన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో మాలామాదిగలకు సంబంధించినటువంటి అభిప్రాయాల సేకరణ జరుగుతున్న నేపథ్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లా నర్సరాపేట మండలం యలమంద గ్రామానికి మొన్న విచ్చేసిన సందర్భంగా ఒక పేద కుటుంబానికి పెన్షన్ అందజేసినటువంటి కార్యక్రమంలో అక్కడ మాట్లాడుతూ వర్గీకరణ అమలు చేస్తున్నాను, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నటువంటి చంద్రబాబు గారికి మాలమహానాడు రాష్ట్ర కమిటీ నుండి ఎస్సీ వర్గీకరణ మీద గతంలో ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 565 పేజీల్లో కులగణన జరగాలని, జనాభా లెక్కలు తేల్చడంతో పాటు వెనుకబడిన వర్గాలను గుర్తించాలని ఓ పక్క కోర్టు తీర్పిస్తే ఈ రాష్ట్రంలో సోషల్ ఆడిట్ పేరిట గత ప్రభుత్వంలో చేసిన పనులు అది వైసీపీ చేసిందని చెప్పి ఆ పనులను నిర్వీర్యం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో వేసినటువంటి తప్పుల తడకలతో కూడినటువంటి ఒక జనాభా లెక్కలో సోషల్ ఆడిట్ గ్రామ, వార్డు, పంచాయతీ సచివాలయాల్లో ఏర్పాటు చేసినటువంటి అది కూడా అన్ని చోట్ల ఏర్పాటు చేయలేదు. 26వ తారీఖు నుండి ఏర్పాటు చేయాలని చెప్తే 30వ తారీఖు చివరి తేదీ అంటే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ గుంటూరు వచ్చినటువంటి నేపథ్యంలో మేము 10 వరకు పొడిగించాలంటే 7వ తేదీ వరకు సోషల్ ఆడిట్కి సంబంధించినటువంటి బయోడేటా, గ్రామాల్లో ఉండబడేటటువంటి మాలా మాదిగల యొక్క బయోడేటా, హిందూ మాలలా క్రిస్టియన్ మాలలా అనేటటువంటి ఒక బయోడేటా ఆ సచివాలయాల్లో ఏర్పాటు చేస్తే అది ఎవరికి ఇప్పటి వరకు ప్రజలకు ప్రచారం చేసే దాంట్లో ప్రభుత్వ అధికారులు వైఫల్యం చెందారు. వాటితో పాటు అక్కడ ప్రచురించబడినటువంటి ఏదైతే సోషల్ ఆడిట్ ఉందో ఆ సోషల్ ఆడిట్లో హిందూ మాలలుగా ఉండబడేటటువంటి వ్యక్తుల్ని క్రిస్టియన్ మాలలుగా, అలాగే మిగిలిన కులాలని మాలామాదిగలు కాకుండా మిగిలిన కులాలని ఈరోజు మాదిగ ఉపకులాలుగా ఆ యొక్క సోషల్ ఆడిట్లో చిత్రీకరించే పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ప్రధానంగా అక్కడ ఏదైతే మన శ్రీశైలం, సుండిపేట ప్రాంతాల్లో చూస్తే రెడ్లకు సంబంధించిన కులాలు మాదిగలుగా, అలాగే ముస్లిమ్స్కి సంబంధించినటువంటి కులాలు మాదిగలుగా, మాలలకు సంబంధించిన కొన్ని కులాలని మాదిగలుగా కొన్ని చోట్ల సోషల్ ఆడిట్ చేశారు. మేమైతే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, 80 లక్షల పైబడినటువంటి ఈ రాష్ట్రంలో మాలల జనాభా తగ్గించాలి,
మాలల్ని అణిచివేయాలి, మాదిగలకి పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తే చెప్తా ఉన్నాం. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉండబడినటువంటి మాలల్ని అణిచివేస్తే మీరు భారత రాజ్యాంగాన్ని అవమానం చేసినట్టే. ఈరోజు మీరు ఏదైతే ఎక్కడ పడితే అక్కడ ఒక 1 man కమిషన్ వేసిన తర్వాత కమిషన్ ఆధారాల ప్రకారం, కమిషన్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం, ఇప్పుడు జరుగుతున్నటువంటి అభిప్రాయాల సేకరణ ప్రకారం మీరు మాట్లాడాలి తప్ప ముందుగానే చేస్తానన్న ఆలోచన మనసులో పెట్టుకొని నామమాత్రపు కమిషన్లు వేసి ఈరోజు మాలల్ని అణిచేస్తే కబడ్దార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉండబడేటటువంటి ప్రధానంగా ఈరోజు వినకొండ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉండబడేటటువంటి మాలలకి, మాల ఉపకులాలకి విన్నవిస్తూ ఉన్నాం. మీ సచివాలయాలకు వెళ్ళండి. మీ సచివాలయాల్లో మీ పేర్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. కొన్ని చోట్ల పేర్లు లేనటువంటి సచివాలయాల్లో సోషల్ ఆడిట్ నడుస్తూ ఉంది. లేనప్పుడు ఇక్కడ ఉండబడేటటువంటి సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన ఆఫీసర్లకి, అలాగే ఆ సచివాలయంలో ఉన్న అడ్మిన్లకి, విఆర్ఓలకి వెంటనే మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి తప్పులు జరిగినటువంటి ప్రతి చోట సవరించే ప్రయత్నం చేయండి. 7వ తేదీ వరకు మీ సచివాలయాల్లో వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలా చేయని పక్షంలో ఖచ్చితంగా జిల్లాల వారీగా జిల్లా ప్రభుత్వ కార్యాలయాలనైనా ముట్టడిస్తాం. మీరు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా కులాగణన చేయాలని మాల మానాడుగా హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే మాలలు కూడా మీ బయోడేటా పూర్తి స్థాయిలో ఉన్నాయో లేవో వెరిఫై చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఈ నెల 3న ఉదయం 9:30 గవర్నమెంట్ హాస్పిటల్ నందు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ వారిచే క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా జరపబడునని వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ అబ్దుల్ రజాక్ తెలిపారు. ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వినుకొండ పెన్షనర్స్ అసోసియేషన్ ట్రెజరర్ దాసరి హమ్మయ్య మృతి చెందారు. ఎన్ఎస్పి నందు మెడికల్ ఆఫీసర్ గా, మెడికల్ అధికారిగా 5 మండలాల నందు ఎంపీహెచ్ఈఓగా విధులు నిర్వహించి ఎన్ఎస్పి కాలనీ నందు విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యారు. ఆయన మృతికి నియోజకవర్గంలోని రిటైర్డ్ ఎంఆర్ఓ అధ్యక్షులు కాళ్ళ కృష్ణమూర్తి, సుబ్రహ్మణ్యం, దుబ్బల దాసు తదితరుల ఉద్యోగులు ఆయన సేవలను పలువురు కొనియాడారు. ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిన్నపాటి వివాదం నేపథ్యంలో కౌన్సిలర్ పై దాడికి పాల్పడిన సంఘటన వినుకొండ పట్టణంలో చోటు చేసుకుంది. వినుకొండ పట్టణంలోని 12వ వార్డుకు చెందిన పులి నాగరాజుపై కొందరు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన్ను ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.